న్యూస్ ఎంపైర్కు స్వాగతం. ఈ వీడియోలో 5 years బాబుది స్కూల్ యూనిఫామ్ షర్ట్ 2 టైప్స్గా కటింగ్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి, ఇందులో ఒక షర్ట్ మెజర్మెంట్స్ ర్యాండమ్గా తీసుకునే మెజర్మెంట్స్, నెక్ కింద తీసుకోండి, కాలర్ కింద తీసుకోండి అని చెప్పేసి తీసుకునే కొలతలు. ఇంకొక షర్ట్ వచ్చేసి పర్టికులర్గా నెక్ ఎంత తీసుకోవాలి, కాలర్ ఎంత తీసుకోవాలి, దేనితో డివైడ్ చేస్తే నెక్ లెంత్ అండ్ విడ్త్, కాలర్, షోల్డర్ ఇవన్నీ ఎలా వస్తాయి అనేది ఇంకొక షర్ట్ మెజర్మెంట్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు టైప్ ఆఫ్ షర్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. 5 years బాబుకి షర్ట్ స్టిచ్ చేయాలంటే 60 centimeters వరకు లెంత్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్గా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మీద 1 inch మార్క్ చేసుకోవాలి పైన లెంత్ వరకు. ఈ 1 inch మనం ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే షర్ట్లో ఫ్రంట్ వైపున బటన్స్ అండ్ లూప్స్ పట్టి వస్తుంది కదా, దానికోసం ముందుగానే ఇక్కడ 1 inchకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసే వాళ్ళని బట్టి ఒక్కొక్కరు 1.5 మార్క్ చేస్తారు, ఇంకొక 2 inches వరకు మార్క్ చేస్తారు. బట్ నేను ఇక్కడ 1 inch వరకే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు షర్ట్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఒక స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ నుంచి స్టార్ట్ చేసుకొని క్రింద వరకు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడికి 17 inches లెంత్ వచ్చింది. తర్వాత క్రింద వైపున ఫోల్డ్ చేయడానికి ఒక 1.5 inch, పైన ఖర్చు కోసం ఇంకొక 1/2 inch, మొత్తం 19 inches తీసుకున్నాను. ఇక్కడ 19 inchesకి ఒక మార్క్ పెట్టేసుకొని మరొక వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు ఒక 1 inch ఎక్స్ట్రా యాడ్ చేయమన్నారు. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఈ క్లిప్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. 1 inch ఎక్స్ట్రా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ పట్టి నుంచి ఇక లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 6.75 inches వచ్చింది. దానికి ప్లస్ ఒక 1/2 inch ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసి 7.25 inchesని చెస్ట్ లూజ్గా తీసుకున్నాను. ఆ తర్వాత క్రింద వైపున హిప్ దగ్గర లూజ్ చూసుకోవాలి. అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది నాకు, కాబట్టి దానికి సేమ్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ మెజర్ చేసుకోవాలి. దానికోసం ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఈ లాస్ట్ స్టిచ్ వరకు ఎంత ఉందో చూసుకోండి. మనకు 5.25 వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 inch యాడ్ చేసుకొని 5.75ని ఇక్కడ పై లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ అండ్ విడ్త్ మెజర్ చేయాలి. దానికోసం ఈ చివరి నుంచి ఇలా పెట్టేసి పైన స్ట్రైట్గా ఎంత వరకు వస్తుందో చెక్ చేసుకోండి. మనకి 2 inches వరకు వచ్చింది. నెక్ లెంత్ చెక్ చేసుకోవాలి. నెక్ లెంత్ కోసం ఇక్కడ ఈ స్టిచ్ ఉన్నంత వరకు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఆ స్టిచ్ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. నేను దీన్ని కూడా 2 inchesకి నెక్ లెంత్ అండ్ విడ్త్ని 2 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 inch పక్క నుంచే కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి. ఆ 1 inch అనేది మనం బటన్స్ కోసం వదిలేసాం కాబట్టి దాన్ని వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లైన్ డ్రా చేయటం కోసం ముందుగా 0.75 3/4 inchకి డౌన్ చేసుకొని దీనికి ఇలా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డరు. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. దానికోసం ఈ స్టిచ్ నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ వరకు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చెక్ చేస్తే 4 inches వరకు వచ్చింది. కానీ ఇంకొక 1/2 inch ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 4.5 inchesని ఆర్మ్ రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. అలానే నెక్లో కూడా రౌండ్ని మార్క్ చేసుకోవాలి. రౌండ్గా కాకుండా ఫస్ట్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ముందు స్ట్రైట్గా ఒక లైన్ క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కట్ చేయాలి. దానికోసం మనం బటన్స్ కోసం వదిలేసిన ఆ పట్టీని అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇంకొక వైపున క్లోజింగ్ ఉంటుంది కదా, ఆ క్లోజింగ్ వైపున బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. దానికోసం ఫ్రంట్ పార్ట్లోని బటన్ పట్టీని ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ మీదగా ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి. ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకొని ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలి. తర్వాత సైడ్స్న ఎంతైతే ఉందో దానంతగా మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఆర్మ్ రౌండ్ కూడా అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఈ వైపున మనం 0.75 inch అనేది తగ్గించాలి.
ఉంచాం కదా, అది ఇక్కడ యాడ్ చేసుకొని దానికి ఇలా స్ట్రైట్గా వచ్చేటట్లు ముందు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ మనం విడ్త్ ఎంత తీసుకున్నామో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ విడ్త్ ఎంత ఉంది అనేది సేమ్ పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 0.75 ఇంచ్ని డౌన్ చేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా 0.75 ఇంచ్ని డౌన్ చేసుకొని దానికి కూడా ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ లెంత్ కోసం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని దాంట్లో నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవడమే. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇలా క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింద వైపున పట్టి ఫోల్డ్ చేసి కుట్టడం కోసం 1.5 ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఫస్ట్ దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ దానికంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం, అలానే ఈ వైపున కూడా లెంత్ ఖర్చు కోసం, తర్వాత లూజ్ ఖర్చు కోసం, అలానే హ్యాండ్కి క్రింద వైపున ఎంత లూజ్ ఉంది ప్లస్ దాని ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసింది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం 2 ఇంచెస్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు చెక్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం పక్కకు పెంచేసుకుంటే చాలు. ఆ తర్వాత దీనికి హ్యాండ్ షేప్ మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్కి క్రింద వైపున స్టిఫ్గా ఉండడం కోసం ఒక క్లాత్ని యాడ్ చేస్తాము. దానికోసం 3.5 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. తీసుకొని అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ రౌండ్ ఇదంతా ఎంతైతే ఉందో దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక మిగిలింది కాలర్ కటింగే. స్టిచ్ చేసిన తర్వాత కాలర్ ఎలా కట్ చేయాలనేది స్టిచ్చింగ్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇది ఒక టైపు షర్ట్ కటింగ్. నెక్స్ట్ రెండో టైపు ఎలా కట్ చేయాలనేది చూడండి. దీనికోసం ముందుగానే మెజర్మెంట్స్ అన్నీ ఒక పేపర్ పైన నోట్ చేసుకుందాం. ఫస్ట్ షర్ట్ లెంత్ మెజర్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ నుంచి కింద లాస్ట్ వరకు చెక్ చేస్తే 17 ఇంచెస్ వచ్చింది. ఆ 17 ఇంచెస్ని ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ ఒక ఆర్డర్లో మెజర్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు మెజర్ చేసేదాన్ని షోల్డర్ అంటాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ వైపు స్టిచ్ నుంచి రెండో వైపు స్టిచ్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకుంటే ఇది కూడా 12 ఇంచెస్ వచ్చేసింది. ఆ తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ నుంచి లాస్ట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అది వచ్చేసి 6.5. ఆ తర్వాత వేస్ట్ లూజ్, హిప్ లూజ్ ఇవి కూడా చెక్ చేసుకోవాలి ఏవి ఎంత వచ్చిందనేది. నాకు ఇక్కడ మొత్తం 3 కూడా 6.5 వచ్చింది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ సేమ్ తీసుకోవచ్చు. లేదు బ్యాక్ పార్ట్లో కొందరికి ఫ్రంట్ కన్నా తగ్గుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ను కూడా చెస్ట్, వేస్ట్, హిప్ ఈ లూజ్ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేస్ట్ లూజ్ 11.5, హిప్ లూజ్ 11.5 వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.25, హ్యాండ్ లూజ్ 4.25 ఉంది, బట్ నేను ఇక్కడ 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా పైనుంచి ఇక్కడ వరకు చెక్ చేస్తే మనకి 5.75 ఇంచెస్ వచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనం ఏ మార్కింగ్ ఎంతవరకు ఎట్లా తీసుకున్నాం అనేసి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో షర్ట్ మార్కింగ్ చేసుకుందాము. మనకి షర్ట్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, బట్ వాళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయమన్నారు, అంటే 18 ఇంచెస్. 18 ఇంచెస్ ప్లస్ క్రింద వైపున ఫోల్డ్ చేయడానికి ఒక 1.5, అలానే పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు, మొత్తం కలిపి 20 ఇంచెస్ షర్ట్ లెంత్గా తీసుకున్నాము. ముందుగా షర్ట్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న
చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 20 ఇంచెస్ లెంత్ వచ్చింది కదా, 20 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత కాలర్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. కాలర్ మనకి 12 ఇంచెస్ కదా, ఈ వచ్చిన 12 ఇంచెస్ని డివైడెడ్ బై 6 కానీ 7 కానీ పార్ట్స్ చేయాలి. సేమ్ నేను ఇక్కడ 7 పార్ట్స్ చేశాను. 7 పార్ట్స్ చేస్తే 1.71 ఇంచ్ వచ్చింది. అంటే నేను 1.75కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇంకొక వైపు కూడా మార్క్ చేసుకొని దీనికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ని కూడా బై 2 పార్ట్స్ చేసుకుంటే మనకి 6 ఇంచెస్ వస్తుంది. ఈ 6 ఇంచెస్లో నుంచి 1/2 ఇంచ్ తగ్గించేసి 5.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. బట్ నేను మా 1/2 ఇంచ్ తగ్గించకుండా డైరెక్ట్ 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మార్క్ చేస్తున్నప్పుడు క్లిప్ మిస్ అయింది, నార్మల్గా చెప్తాను. ఇక్కడ నుంచి లెంత్ 6 ఇంచెస్గా తీసుకున్నాను. తర్వాత బటన్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న కాలర్ మెజర్మెంట్నే మనం నెక్ విడ్త్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి కాలరు 12 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేస్తే 2.4 ఇంచెస్. అంటే ఇక్కడ మనకి నెక్ విడ్త్ అనేది 2.4 ఇంచెస్. ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ 12 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని డివైడెడ్ బై 2 పార్ట్స్ చేస్తే 6 ఇంచెస్ వచ్చింది. ఆ 6 ఇంచెస్కి ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకొని 6.5ని ఇక్కడ మనం ఇందాక డౌన్ చేసుకున్నాం కదా ఒక లైన్, ఆ డౌన్ చేసుకున్న లైన్ పైన 6.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్, వేస్ట్, హిప్ లూజ్ ఇవి మార్క్ చేసుకోవాలి. వీటికి ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకొని 7 ఇంచెస్ని చెస్ట్, వేస్ట్, హిప్ లూజ్గా తీసుకోవాలి. షర్ట్లో ఏది మార్కింగ్ చేస్తున్న ప్రతిసారి ఇక్కడ 1.5 ఇంచ్ బటన్స్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని వదిలేసి అక్కడి నుంచి పక్కకే మార్క్ చేసుకోవాలి. తర్వాత పైన నెక్ నుంచి కింద డౌన్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి 6.5 వచ్చింది కదా, ఇక్కడ నేను 6.5 తీసుకోకుండా ఒక 1/2 ఇంచ్ అంటే 6 ఇంచెస్ తీసుకొని దానికి ఒక లైన్ తీసుకొని దాంట్లో ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేశాను. ఇప్పుడు నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ ఏదో అనుకోవద్దు, ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా అదే నెక్ లెంత్ అవుతుంది. దానికి కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని మరీ రౌండ్గా కాకుండా కొంచెం లైట్ క్రాస్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు కట్ చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీ బటన్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని వరకు లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తే బ్యాక్ పార్ట్ని కూడా మనం మార్కింగ్ చేసుకుంటాము. సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే బ్యాక్ పార్ట్ను కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్ వేస్ట్ లూజ్ వచ్చేసి 11.5 వచ్చింది కదా, దాన్ని డివైడెడ్ బై 2 పార్ట్స్ చేస్తే 5.75 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 6.25. యాజ్ ఇట్ ఈజ్ హిప్ లూజ్ కూడా అదే మెజర్మెంట్స్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోనే చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి 12.25 ఇంచెస్ అంటే 6.12 ఇంచెస్ వచ్చింది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 6.62 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్కి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్కి డిఫరెన్స్ చూద్దాము. బ్యాక్ పార్ట్లో 6.62 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తే ఫ్రంట్ పార్ట్ 7 ఇంచెస్ వచ్చింది. అంటే 0.38 ఇంచెస్ అనేది గ్యాప్. అలానే వేస్ట్, హిప్ లూజ్ 3/4 ఇంచు డిఫరెన్స్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. లేదా బ్యాక్ పార్ట్ను కూడా తగ్గించాలి అనుకుంటే ఆ మెజర్మెంట్స్ని తగ్గించేసుకొని పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ జస్ట్ మొత్తానికి కలిపే 1/4 ఇంచుని మాత్రమే తగ్గించేసి 6.75 ఇంచుని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ పైన చెస్ట్ లూజ్ వచ్చేసి 6.62 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 6.75 ఇంచ్కి మొత్తంని ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇట్లా ప్లేస్ చేస్తున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ వైపు మనం ఇక్కడ ఎంతైతే డౌన్ చేసామో దాన్ని యాడ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి.
ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని దీనికి కూడా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనేది చేయాలి. మనకి షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ 6.5 ఇంచెస్ని ఈ 2 ఇంచెస్ లైన్ పైన అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలానే నెక్ విడ్త్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ డివైడ్ చేసాం కదా, ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.4 ఇంచెస్ వచ్చింది. 2.4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో రౌండ్ షేప్ డ్రా చేయాలి. ఆ తర్వాత నెక్ మార్కింగ్ నుంచి క్రింద ఉన్న లైన్ దాన్ని కూడా 6.5 ఇంచెస్కి తీసుకొని ఆ లైన్కి ఇలా క్రాస్గా డౌన్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయము, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ లూజ్ తగ్గినా కూడా షోల్డర్ మాత్రం ఏమాత్రం మారదు. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్ షోల్డర్ కూడా అంతే తీసుకొని దాని నుంచి ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేసుకొని సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్స్ ప్రకారం కట్ చేసేసుకోవటమే. ఇక మిగిలింది హ్యాండ్స్, స్టిఫ్గా ఉండే క్లాత్, కాలరు. మిగిలినవి ఫస్ట్ షర్ట్లో ఎలా కట్ చేశానో చూసారు కదా, దాని ప్రకారం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షర్ట్ని ఆర్డినరీ మెజర్మెంట్స్ అండ్ ప్రొఫెషనల్ మెజర్మెంట్స్తో ఏ విధంగా షర్ట్ని కట్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్.